కాలీఫ్లవర్ మసాలా కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు రైస్తో తీసుకున్న, రోటీతో తీసుకున్న చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా వాటర్లోకి సాల్ట్ వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా వేగిన తర్వాత దీంట్లోకి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి వాటర్ లేకుండా. 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారం, ఇంకా గరం మసాలా, అలాగే ధనియా జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. చివరిగా కస్తూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్